అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయస్థలాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్మల్ కోర్టు భారత శరణాపల్లి, హైదరాబాదు, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా నాకు ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాల్లో కూడా ఈ 2023లోనే చట్టాలు వచ్చినాయి కొత్తవి. కొత్త చట్టాలు క్రిమినల్లో ఎందుకంటే ఇంతకుముందు ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ 3 యాక్టులు ఉండే. 3 యాక్టులు రద్దయి ఇంకా 2023లోనే సెంట్రల్ గవర్నమెంటు పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2023లోనే చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. ఈ భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాల్లో కూడా జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. కొత్త కేసులు కూడా అప్పటి నుంచే రిజిస్టర్ చేస్తున్నారు పోలీసులు 29 రాష్ట్రాలలో కూడా. భారతదేశం మొత్తం కూడా ఈ చట్టాలు వచ్చిన తర్వాత కొన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చేసి ఇంతకుముందు ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్నటువంటి చట్టాలను రద్దు చేస్తూ భారతదేశ ప్రభుత్వము మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే యాక్ట్లు వచ్చినాయి. అమలు చేసుకోమట్టుకోము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఐపీసీ ఎందుకంటే 1860 చట్టం అది. దాంట్లో 511 సెక్షన్స్ ఉంటే ఇప్పుడు అన్నీ కూడా రివ్యూ చేసి ఎందుకంటే కొన్ని సెక్షన్స్ అన్నీ కూడా క్లబ్ చేసి 358 సెక్షన్సే పెట్టారన్నమాట. ఏ నేరమైనా కూడా 358 కింద బిఎన్ఎస్ అని భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ 2023 దీని కింద ఇంతకుముందు నేరం జరిగితే ఇంతకుముందు పోలీసు వాళ్ళు ఏం చేసేదంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు బుక్ చేసేది. ఇప్పుడు ఆ చట్టాలు మొత్తం రద్దయినాయి కనుక దాని బదులు బిఎన్ఎస్ అని ఇప్పుడు దాని కింద కేసులు జూలై 1, 2024 నుంచి కూడా రిజిస్టర్ చేస్తున్నమాట. ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేసి వాళ్ళని ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిమినల్ ఎందుకంటే జనరల్ పబ్లిక్ ఎక్కువ మటుకము శాంతి భద్రతలనే కోరుకుంటారు కనుక ఎందుకంటే క్రిమినల్స్ను ఎక్కువ శిక్షించాలని చెప్పేసి ఇంతకుముందు ఉన్న చట్టాల వల్ల ఎస్కేప్ అవుతుందని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసి 2023లోనే మొత్తం 3 చట్టాలు వచ్చినాయి అన్నమాట. ఐపీసీ ప్లేసులోనేమో బిఎన్ఎస్, సిఆర్పిసి ప్లేసులోనేమో బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేసులోనేమో బిఎస్సి అని, భారతీయ సాక్ష్య అధినియం అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని, భారతీయ న్యాయ సన్నిహిత అని 3 చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్. ఇంతకుముందు ఏదైతే కేసులు ఉండనో ఆ కేసులన్నీ కూడా పాత కేసులు ఏమైతే ఇస్తారని కూడా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఆ పాత కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే ఆ కేసులు జడ్జిమెంట్లు వచ్చినంత వరకు, కేసులన్నీ డిస్పోజల్ అయినంత వరకు పాత ప్రొసీజరే జడ్జెస్ ఫాలో అవుతారు. అడ్వకేట్లు కూడా ఫాలో కావాలి, పోలీసులు కూడా ఫాలో కావాలి, జనరల్ పబ్లిక్ కూడా పాత కేసుల్లో సేమ్ ప్రొసీజర్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయి ఉంటాయి. ఛార్జ్షీట్ వేసిన దాంట్లో ఛార్జ్షీట్ వేస్తారు. ఎఫ్ఐఆర్ దాంట్లో ఛార్జ్షీట్ అయినట్లుంటే ఆ పాత ప్రొసీజర్ ప్రకారమే దే ఫైలింగ్ ది ఛార్జ్షీట్ అనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రొసీజర్ అనేది క్రిమినల్ లాలో చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఆఫ్ లానే ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏదైనా నేరం చేస్తే ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉండే కనుక ఇప్పుడు 358. ఆ 358 సెక్షన్ల కేసులు ఒక్కొక్క సెక్షను ఒక నేరానికి సంబంధించింది కనుక వాళ్ళు దానికి సంబంధించిన అఫెన్స్ చేసినప్పుడు ఆ అఫెన్స్ కింద 358లో ఏ అఫెన్స్ వాళ్ళకి అప్లై అవుతుందో దాన్ని బట్టి కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తారనమాట. ఎఫ్ఐఆర్ అయినాక రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీకి ఇవన్నీ కూడా ప్రొసీజర్. తర్వాత ఛార్జ్షీట్ వేసుడు, తర్వాత ట్రయల్ నడుచుడు, ఇవన్నీ ప్రొసీజరు బిఎన్ఎస్ఎస్ను ఫాలో అవుతారు అనమాట. బిఎన్ఎస్ఎస్ అంటే ఇంతకుముందు సిఆర్పిసి కింద మనము అవుట్ టు గెట్ బెయిల్ అనేది కానీ, పోలీసులు ఛార్జ్షీట్ వేసడం కానీ, వాళ్ళని డిశ్చార్జ్ పిటిషన్ మనం వేసినప్పుడు జడ్జెస్ కూడా హౌ టు డెలివర్ జడ్జిమెంట్స్ అనేది కూడా, హౌ టు పాస్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా సిఆర్పిసి కింద ఫాలో అయ్యేటారు. సిఆర్పిసి ఇప్పుడు రద్దయింది కనుక దాంట్లో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే. ఇప్పుడు సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది కనుక ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి అనమాట. 531 అయినాయి. 531 కింద ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్ అన్నమాట కేసులో.
ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యే జనరల్ పబ్లిక్ కానీ, అడ్వకేట్లు కానీ, ఎవరైతే ఉంటారో జడ్జెస్ కానీ వీళ్ళందరూ కూడా మనం బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాలి. సిఆర్పి ప్లేస్లో వచ్చింది కనుక, సిఆర్పిసి రద్దయింది కనుక, అందుకని చెప్పి దాని ప్లేస్లో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023ని ఫాలో అయ్యే మనం ప్రొసీజర్ ప్రకారము కేసులు వాదించడం కానీ, బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఎవిడెన్స్ యాక్ట్ ఎందుకంటే ఈ సివిల్లో కూడా ఉపయోగపడుతుంది, క్రిమినల్ కూడా ఉపయోగపడుతుంది. సివిల్ యాక్ట్లు అన్నీ కూడా చేంజ్ కాలేదు, ఓన్లీ ఎవిడెన్స్ యాక్ట్ కనుక దే ఆర్ యూజింగ్ దిస్ ఎవిడెన్స్ యాక్ట్ ఇన్ సివిల్ కేసెస్ టైమ్ ఆఫ్ ట్రయల్ అనమాట. విచారణ జరిగేటప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఎందుకంటే ఈ ఎవిడెన్స్ యాక్ట్ను ఫాలో అవుతారు. ఇంతకుముందు ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టం అది రద్దయ్యి దాంట్లో ఇంతకుముందు 167 ఉండే, ఆ 167 ప్లేస్లో 170 వచ్చినాయి. 170 సెక్షన్స్ ఒక్కొక్క సెక్షను ఒక ఎవిడెన్స్ ఒక సపోర్టింగ్ ది కేసుకు అనమాట. పోలీసులు కూడా టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎవిడెన్స్ యాక్ట్ను ఫాలో అవుతారు. వాళ్ళు ట్రయల్ అప్పుడు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాళ్ళు అవుట్ చీఫ్ ఎగ్జామినేషన్, అవుట్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఎవరైనా కూడా జనరల్ పబ్లిక్ కూడా యూజ్ చేసుకోవాల్సిందే ఎవిడెన్స్ యాక్ట్. ఎవిడెన్స్ యాక్ట్ గట్టిగా మనం ఉంటేనే, సపోర్టింగ్ ఉంటేనే కేసులు గెలవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని అవన్నీ కూడా ఈ 3 చట్టాలు ఏదైతే బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ 3 కూడా మూల స్తంభాలు అన్నమాట క్రిమినల్. ఇవి జూలై 1 నుంచి కూడా ఉపయోగించేసి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నమాట. ఎందుకంటే చాలామంది కూడా తెలియదు, ఎవరైతే కేసులలో ఇన్వాల్వ్ అయినరో వాళ్ళకే చట్టాలన్నీ ఎందుకంటే ఆల్రెడీ రద్దయినామని చెప్పి తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవేర్నెస్ పబ్లిక్లో ఇచ్చినట్లుంటే ఇట్లా కన్ఫ్యూజన్ కాకుంటుంది. చాలామంది కూడా కన్ఫ్యూజన్ ఉండరు. ఇప్పుడు కూడా ఈ సెక్షన్లో చేంజ్ అయినాయి సార్ అది అని కంటెంట్స్ సేమ్ ఉన్నాయి కనుక అందుకని కొన్ని సెక్షన్స్ ఎందుకంటే పకడ్బందీగా ఎందుకంటే చిన్నారుల మీద, మహిళల మీద జరుగుతున్న దాడులను కంట్రోల్ చేయాలంటే ఈ కొత్త చట్టాలు రావాల్సిందే. ఇంకా రివ్యూ చేసుకొని వాళ్ళకి ఎందుకంటే క్రిమినల్స్ తప్పించుకోకుండా ఇప్పుడు కఠినంగా శిక్షించేటట్లు వాళ్ళకి బెయిల్ కూడా అంత ఈజీగా రాదనమాట. అందుకని చాలామంది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెక్షన్లన్నీ కూడా కఠినంగా ఉన్నాయి, బెయిల్ రావడం కూడా చాలా కష్టం అన్నమాట. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, సార్ మేజిస్ట్రేట్ వచ్చి కూడా సెర్చ్ చేశాడని చెప్పి. మేజిస్ట్రేట్ కూడా రావచ్చు, మేజిస్ట్రేటు, జడ్జి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రజెన్స్లో ఏదైతే సెర్చ్ వారెంట్ అడుగుతారో ఆ సెర్చ్ వారెంట్ అడిగినప్పుడు అతను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ సెర్చ్ వారెంట్ నా ప్రజెన్స్లో చేయమని కూడా జడ్జి గారు విజిట్ చేసి వాళ్ళ సీరియస్ అఫెన్స్లు ఉన్నట్లు దాంట్లో అయితే జడ్జెస్ ఎందుకంటే పర్సనల్గా విజిట్ చేసి ఆయన ముందునే సెర్చ్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే జడ్జి గారే వెళ్ళి సెర్చ్ చేస్తున్నాడంటే చాలా మామూలు మాట కాదు. అందుకని ఆ సీరియస్ అఫెన్స్లు ఉన్న దాంట్లోనే అతను వెళ్తాడు అనమాట, లేకుంటే పోలీసు వాళ్ళకి ఇస్తాడనమాట. అందుకని ఈ సెర్చ్ అనేది ఇంతకుముందు మనకు 103 కింద సిఆర్పిసి కింద జడ్జి గారు వెళ్ళి ఎందుకంటే సెర్చ్ చేస్తాడు ఆయన ప్రజెన్స్లో. ఇప్పుడు 103 రద్దయింది కనుక 108 ప్లేస్లో ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము మేజిస్ట్రేట్ మే డైరెక్ట్ సెర్చ్ది ఇన్ ఈజ్ ప్రజెన్స్ అన్నమాట. ఈ సెక్షన్ యొక్క డెఫినేషను. అందుకని చెప్పేసి చాలామంది కూడా డౌట్ ఉంటుంది, ఎంతమంది కూడా నాకు ఫోన్ చేసి కూడా జడ్జి వచ్చి ఇవి కూడా చేస్తున్నాడు సార్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా కొన్ని కేసులలో జనరల్ పబ్లిక్ చాలామంది కూడా వాళ్ళ డౌట్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు అనమాట. ఇది ఎందుకంటే జడ్జి గారే వచ్చారు సెర్చ్ చేశారని. కొన్ని కేసులలో ఇంపార్టెంట్ కేసులలో కంపల్సరీ జడ్జి గారు వెళ్ళవలసిందే, అతను ఎందుకంటే వెళ్ళి చేయవలసిందే. అందుకని చెప్పేసి అతని ప్రజెన్స్లోనే మొత్తం లిస్ట్ అంతా తయారు చేస్తారు. లిస్ట్ తయారు చేసిన తర్వాత మొత్తం సెర్చ్లో ఏమేమి దొరికిందో ఆ లిస్ట్ మొత్తం కూడా రెడీ చేసిన తర్వాత అక్కడ ఉన్న రెస్పెక్టెడ్ పర్సన్స్ 2 పర్సన్స్తోని అతను దాని మీద సంతకాలు తీసుకొని జడ్జి గారు తీసుకొని వెళ్తారన్నమాట. అందుకని జడ్జి గారికి పవర్ ఉంటుంది కనుక ఈ సెక్షన్ 108 కింద బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష యాక్ట్ ప్రకారము లార్డ్షిప్స్ జడ్జెస్ విజిట్ చేసి అతని ప్రజెన్స్లో సెర్చ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా అతని జ్యూరిడిక్షన్ లోపల అతను పోలీసు వాళ్ళు ఏదైతే సెర్చ్ కావాలని కోరుకున్నప్పుడు అతని జ్యూరిడిక్షన్లో కొన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయి కనుక ఆ పోలీస్ స్టేషన్లు ఆయన ప్రజెన్స్లో ఉన్నప్పుడు, ఆయన ఏరియాలో ఉన్నప్పుడు, జ్యూరిడిక్షన్ అంటే ఆయన లోకల్గా ఉన్నప్పుడు అతను ఎందుకంటే కంపల్సరీ వారెంట్ సెర్చ్ వారెంట్ ఇచ్చినప్పుడు అతని నేనే వస్తానని చెప్పి కూడా అతను వెళ్ళి అతని ముందరనే నా ముందరనే ప్రజెన్స్లోనే చేయమని కూడా కోరడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు సెర్చ్ వారెంట్ తీసుకున్న ఆ ప్లేసు అది ఎందుకంటే ఎక్కడ ఉంటుందో ఆ ప్లేసు, హౌస్ నెంబరు,
అదే క్లోజ్ ప్లేసా లేకుంటే లేదా లేకుంటే అన్నీ కూడా జడ్జి గారి ముందర వాళ్ళు పిటిషన్ పెడతారు కనుక పోలీసు వాళ్ళు దాన్ని మొత్తం కూడా విచారించిన తర్వాత జడ్జి గారు దానికి వెళ్ళి సెర్చ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది జడ్జి గారు కూడా అని చెప్పేసి జడ్జి గారు కూడా ఇంతకుముందు కొంతమంది జడ్జెస్ కూడా జైలుకి వెళ్ళి కూడా ట్రయల్ కండక్ట్ చేసేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే నేను 20-30 ఏళ్ళ కింద 20 ఇయర్స్ కింద జైలు కూడా స్పీడీ డిస్పోజల్ కోసము చాలామంది కూడా జైలుకి వెళ్ళేటోళ్ళు, డిఫెన్స్ అడ్వకేట్లు కూడా ఎంబడి పోయేటోళ్ళు అనమాట. అప్పుడు అందుకని చెప్పేసి అవి కూడా చట్టాలు చాలా బాగున్నాయి అప్పుడు. అందుకని చెప్పేసి దానివల్ల స్పీడీ డిస్పోజల్ కోసము అందుకని చెప్పేసి జైల్లో ఉన్న ముద్దాయిలకు స్పీడ్గా జడ్జిమెంట్ రావాలంటే చాలామంది జడ్జెస్ అప్పుడు పోయి ట్రయల్ కండక్ట్ చేసేవాళ్ళు. పోలీస్ తరఫున ఉన్న అడ్వకేటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాచుటోడు, డిఫెన్స్ అడ్వకేట్ కూడా పోయి అక్కడ ట్రయల్ కండక్ట్ చేసేవాళ్ళు. నేను ఎన్నోసార్లు కూడా జైలుకి వెళ్ళి కూడా ట్రయల్ కండక్ట్ చేశాను. లీగల్ ఎయిడ్ కింద కూడా అపాయింట్ చేస్తారు కనుక అడ్వకేట్లను చాలామంది కూడా నేను లీగల్ ఎయిడ్ కింద కూడా చాలా కేసులు కూడా చాలామందికి హెల్ప్ చేసి చాలా కేసులు కూడా డిస్పోజ్ చేయించాను. అందుకని జడ్జెస్ కూడా ఎందుకంటే త్వరగతిన ఎందుకంటే నిర్ణయం తీసుకోవాలంటే జడ్జిమెంట్ రావాలనుకున్నప్పుడు స్పీడీ డిస్పోజల్ కోసం కూడా చాలామంది జడ్జెస్ ఎందుకంటే వాళ్ళు పోయి జైలుకి వెళ్ళి కూడా ట్రయల్ కండక్ట్ చేస్తారనమాట. వాళ్ళను ఇప్పుడంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది కనుక అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ టెక్నాలజీ అవి లేకుండే. ఎందుకని చెప్పేసి చాలామంది కూడా జైలుకి వెళ్ళి జడ్జెస్ అప్పుడు కేసులు ఎందుకంటే డిస్పోజల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ముద్దాయిని వాళ్ళ ప్రొడ్యూస్ చేయకుండా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి గారి దగ్గర అడగడానికి ఆస్కారం ఉంది. జడ్జిను ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడగవచ్చు అనమాట. ఈ సర్చ్ ప్రొసీడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసులు. క్రిమినల్ సర్చ్ ప్రొసీడింగ్సే మెయిన్ అనమాట. అక్కడ దొరికే ప్రాపర్టీ కానీ మిగతావి కానీ చీటింగ్ కేసుల సీరియస్ అఫెన్సులు ఉన్నటువంటి బ్యాంకు ఏదంటే ఫ్రాడ్ కేసులలో కొన్ని కేసులలో డాక్యుమెంట్లు అన్నీ కూడా సీజ్ చేయవలసి వస్తుంది, సెర్చ్ చేయవలసి వస్తుంది. అతని ప్రజెన్స్లో ఎక్కడైతే ఇంట్లో ఉంటుందో లేకుంటే బ్యాంక్ లాకర్స్ ఉంటుందో అవన్నీ కూడా జడ్జెస్ వెళ్ళి సెర్చ్ చేసి ఎందుకంటే ఆయన ప్రజెన్స్లో సెర్చ్ చేసి లిస్టు తయారు చేసి ఎందుకంటే ఆ కేసుకు సంబంధించినవి ఏవైతే ఉంటావో అవన్నీ డాక్యుమెంట్లన్నీ కూడా సీజ్ చేసేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట జడ్జి గారు. అందుకని ఈ సెక్షన్ చెప్తుందన్నమాట. ఈ సెక్షన్ ఏదైతే 108 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము లార్డ్షిప్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ అతని ప్రజెన్స్లో మొత్తం కూడా ఆ కేసు సంబంధించిన ఏవైతే పేపర్లు కానీ మిగతా డాక్యుమెంట్లు కానీ అవన్నీ ఉన్నప్పుడు జడ్జి గారు మొత్తం పోయి కూడా సీజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకని ఆ లిస్టు కూడా తయారు చేస్తారు ప్రజెన్స్ అక్కడ వెళ్ళినప్పుడు సర్చ్ ప్రొసీడింగ్స్ వెళ్ళినప్పుడు. వాళ్ళ డిఫెన్స్ అడ్వకేట్ ఎవరన్నా కూడా వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తారు, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. అక్యూజ్ తరపున ఎవరైనా అడ్వకేట్ ఉంటే కూడా జడ్జి గారు వెళ్ళినప్పుడు అక్కడ సర్చ్ ప్రొసీడింగ్ చేసినప్పుడు మీరు కూడా వెళ్ళి ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. అందుకని వాళ్ళన్నీ కూడా కేసు కింద జడ్జి గారి ముందర అక్కడ వెళ్ళి పంచనామా కానీ మిగతాయి కానీ సెర్చ్ చేస్తున్నప్పుడు అవి ఏవైతే ఉంటావో డాక్యుమెంట్లు అన్నీ కూడా లిస్టు 1 by 1 లిస్టు తయారు చేస్తారనమాట. తయారు చేసిన తర్వాత మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు జడ్జి గారిని అడగవచ్చు. జడ్జి గారు దానికి క్లుప్తంగా కూడా జవాబు చెప్తారనమాట. అందుకని దానికి ఉన్న లిస్టును అన్నీ కూడా ఆ కేసు సంబంధించినవే చేస్తాడు కనుక మిగతా చేయడానికి కూడా ఆస్కారం లేదనమాట. అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ సెక్షన్ 108 ప్రకారము లార్డ్షిప్స్ ఎవరైనా కూడా ఆయన ప్రజెన్స్లో చేయమని చెప్పేసి కూడా పోలీసులు పెట్టిన పిటిషన్కు అందుకని నేను వస్తానని చెప్పి అతను వెళ్ళి ఎందుకంటే చేయడానికి ఆస్కారం ఉండదు. ఈ చట్టం చెప్తున్నమాట. ప్రతి ఒక్కరు కూడా చట్టం ప్రకారమే ప్రొసీజర్ ప్రకారమే న్యాయం ధర్మం చట్టం కోసము ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. పోరాటం చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ధర్మం గెలుస్తుంది గుర్తుపెట్టుకోండి. ఆ ధర్మం అనేది కొన్ని రోజులు ఇబ్బంది పెట్టవచ్చు. అందుకని ధర్మం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా జడ్జి గారు ముందర చేసే సెక్షన్. అందుకు చాలామంది కూడా నాకు ఫోన్లు చేస్తారు, జడ్జి గారు కూడా వస్తారంట కదా సార్ అని చెప్పేసి. అందుకని దీని సెక్షన్ ప్రకారం జడ్జి గారు కూడా రావచ్చు. ప్రొవిజన్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు 103 కింద జడ్జెస్ వెళ్ళేటోళ్ళు సిఆర్పిసి కింద. ఇప్పుడు 103 సిఆర్పిసి రద్దయింది కనుక బిఎన్ఎస్ఎస్ యాక్ట్ భారతీయ నాగరిక సన్నిహిత యాక్ట్ వచ్చింది కనుక ఈ సెక్షన్ 108 కింద వెళ్ళి వాళ్ళు అలా ప్రజెన్స్లో సెర్చ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలు. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.